హలో హాయ్ అండి. ఈరోజు నేను ములక్కాయ పప్పుచారు రెసిపీ రెడీ చేస్తున్నానండి. మరి అందుకు కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. కందిపప్పును బాగా రుబ్బి తీసుకున్నాను. చింతపండు రసం పోయాలండి పప్పుచారులో. ములక్కాయలు, కొత్తిమీర, టమాటాలు 2, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, తాలింపుకు కావలసినవండి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దామండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న కందిపప్పులోకి చింతపులుసు పోసుకోవాలండి. చూస్తున్నారు కదండి, పప్పుచారుని ఇలా లిక్విడ్గా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కారం 1 టీ స్పూన్ వేయాలండి. ఇంకాస్త తినేవాళ్ళైతే 1.5 వేసుకోవచ్చు. పప్పుచారు మరుగుతూ ఉండగా పచ్చిమిర్చి వేయాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. టమాటా ముక్కలు వేయాలి. ఇలా వీటితో పాటు పప్పుచారుని ఉడకబెట్టుకోవాలండి. ములక్కాయలు సపరేట్గా ఉడకబెట్టుకుని పప్పుచారులో మనం కలిపేసుకోవాలి. ఇలా ఉడకబోతూ ఉండగా రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకుందామండి. దీన్ని ఇలాగే మరగనివ్వాలి. తెరిలేటప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా తెరిలేటప్పుడు ఉడకబెట్టిన ఈ ములక్కాయల్ని పప్పుచారులో కలుపుకుందామండి. కాసేపు తెరలనిచ్చి తాలింపు వేసేద్దామండి. తాలింపు వేసే ముందు ములక్కాయల్లో గుణాలు, కందిపప్పులో మనకి మరి ఏ గుణాలు ఉన్నాయో తెలుసుకుందాం. తాలింపుకు పెట్టేసుకుందామండి. ఇలా మనం కందిపప్పుతో ములక్కాయ పప్పుచారు చేస్తున్నామండి. మరి కందిపప్పులో రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి. అలాగే క్యాన్సర్ బారిన పడకుండా కూడా ఇది మనల్ని కాపాడుతుంది. ఇకపోతే ములక్కాయలో కూడా మరి వైటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సి విటమిన్,
తర్వాత వైటమిన్ B5, మాంగనీస్, మెగ్నీషియం, ఇలా మరి వైటమిన్స్ మినరల్స్ కలిసి ఉంటాయండి. పొటాషియం కూడా మరి ములక్కాయలో అధికంగా దొరుకుతుంది. కాబట్టి ఇది మనము తినటం వల్ల శరీరానికి అవసరమైన వైటమిన్స్, మినరల్స్ అన్నీ సమృద్ధిగా దొరుకుతాయండి. కాబట్టి మునక్కాయని అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. అలాగే ఈ మునక్కాయ మరి నర్వ్ని మరి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. స్ట్రాంగ్ బోన్స్ని ఇస్తుంది. అట్లాగే డైజెషన్ సిస్టాన్ని కూడా మరి ఇంప్రూవ్ చేస్తుంది. మన మునక్కాయ పప్పుచారు రెడీ అండి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు, వేడవుతూ ఉన్నప్పుడు కాస్త వెల్లుల్లిపాయలు, 4 వెల్లుల్లిపాయలని దంచి మరుగుతున్న పప్పుచారులో వేసేయాలి. మంచి సువాసన వస్తుందండి. చివరిలో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇలా కలపడంలో మంచి సువాసన వస్తుంది. రుచికరంగా ఉంటుందండి. వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. తెల్లుతూ ఉండగా మరి కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అంతేనండి, మన మునక్కాయ పప్పుచారు రెడీ. ఎన్నో మరి ఔషధ గుణాలున్న మునక్కాయ పప్పుచారు తింటే ఆరోగ్యానికి హితోదకంగా పనిచేస్తుందండి. వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మునక్కాయ పప్పుచారు రెడీ అండి. ఇలా కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.